కిట్టి తెలుగు కథలకు స్వాగతం. కథ పేరు పుట్టినరోజు. ఉదయం 6 గంటలు కావస్తుంది. రవి ఇంకా నిద్ర లేవలేదు. ఒరే రవి, లేవరా, ఈరోజు నీ పుట్టినరోజు, మర్చిపోయావా అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగధ నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు. అది చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మీ డాడీ హాలో ఎదురు చూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. రవి తండ్రి రాఘవ పట్నంలో పెద్ద వ్యాపారస్తుడు. రవి వారికి ఒక్కనొక కొడుకు. ఆ ఊరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డైనా క్రమశిక్షణతో పెరిగాడు. మాస్టర్లకు రవి అంటే చాలా ఇష్టం. చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేద పిల్లలను అవసరాల్లో ఆదుకుంటాడు. రవి స్నానం చేసి వచ్చే తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నాడు. రాఘవ్ 100 రూపాయల నోటును రవి చేతికిచ్చి నీకు ఇష్టమైన వస్తువు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవి ఆ నోటును జేబులో ఉంచుకుని బడికి వెళ్ళాడు. క్లాస్లో ఉమ్మ టీచర్ మదర్ తెరిసా పాఠం చెప్తోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరిస్తుంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి మదర్ తెరిసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు. దీనజనులకు సాయపడాలనే తపనతో పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆసుపత్రులు, శిశు కేంద్రాలు, వృద్ధుల పునరావాస కేంద్రాలను స్థాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయ్యి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు భారతరత్న ఇచ్చి గౌరవించింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోను చూపించింది. అది చూసి రవి మనసు భక్తిభావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటకు వస్తున్నారు. రవి మనసులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఏమి చేయాలని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న 100 రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనసును అభినందించారు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి చేరాడు. రవి రావడం తండ్రి గమనించి ఒరే రవి, ఎందుకు ఆలస్యంగా వచ్చావు, బజార్కెళ్ళి ఏమైనా కొన్నావా అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తల వంచుకుని నిలబడ్డాడు. కొడుకు మౌనం చూసి రాఘవ, ఏమైందిరా నీకు అలా మౌనంగా ఉన్నావంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగిందంతా చెప్పి తండ్రి వంక భయంగా చూశాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలిచి భుజం తట్టి ఇంత మంచి పని చేసి భయపడతావెందుకు అంటూ మెచ్చుకున్నాడు. తండ్రి పొగడ్తో విని రవి ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడి నుంచో రవి అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతల మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె రవి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి మదర్ మీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు. రవి, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. అలాగే నువ్వు గొప్పగా చదివి బాగా గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులు చేయాలి అంటుంటే కల చెదనింది. రవి మదర్ అని కలవరిస్తున్నాడు. ఒరే రవి, ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీ లేదని తలుపి మళ్ళీ నిద్రపోయాడు. మరుసటి రోజు క్లాస్లో జరిగిందంతా టీచర్కి చెప్పాడు. టీచర్, పిల్లలు విన్నారు కదూ మదర్ ఏం చెప్పిందో, మీరు కూడా బాగా చదువుకుని గొప్పవాళ్ళు కావాలి. మదర్ను ఆదర్శంగా చేసుకుని ఆమె అడుగుజాడల్లో నడిచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్ అన్నారు ఒక్కసారిగా. అంతేనండి, కథ సమాప్తం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.